రైతన్నల దగ్గరకే ఈ ప్రభుత్వ అధికారుల్ని పంపిస్తుంది. రైతుల పట్ల చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎలా ఉందో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కూడా అంతే ఉంటది. ఎస్ ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ లోను రావాలంటే మా 2 లక్షల రూపాయలు ఒక్కటిస్తే వాళ్ళకి మళ్ళీ తిరిగి లోను రాదు. దాంతో వారికి రైతన్నలకి లబ్ధి జరగదన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కొంచెం లేదు మళ్ళీ కానివ్వండి, పూర్తిగానే. తర్వాత ధరణికి సంబంధించి ఎన్నికల్లో చెప్పింది ఈ ప్రభుత్వం. ఆనాడు మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, కోదండరెడ్డి గారు, మా మహేష్ అన్న, మిగతా నాయకులందరూ అనేక వేదికల మీద చెప్పాం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పిన మాట నిజం. ఈ బంగాళాఖాతము అనే వర్డ్ని ఆనాటి ముఖ్యమంత్రి గారు పదే అనేక ఎన్నికల సభల్లో బంగాళాఖాతంలో వేస్తారట. బంగాళాఖాతంలో వేస్తారంటే అట అని ప్రజలని రెచ్చగొట్టినా, ఈనాడు ఎట్లయితే రైతుల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారో ఆనాడు కూడా ఈ ధరణి మీద కాంగ్రెస్ పార్టీకి ఏదైతే క్లారిటీ ఉందో ఆ క్లారిటీని స్పష్టంగా వేదికల మీద చెబితే ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష ప్రజలు విస్మరించలేదు, నమ్మలేదు. కాబట్టే ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. ఆ ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ఒక ధరణి కమిటీని పెద్దలు, అనుభవజ్ఞులు కోదండరెడ్డి గారిని అధ్యక్షతన అనేక మంది నిపుణులను దాంట్లో పెట్టి కమిటీ వేసి, కమిటీ సూచనల మేరకు ఏదైతే ఆనాటి ప్రభుత్వంలో ఉన్న లొసుకులతో ఉన్న అనేక లక్షలాది అప్లికేషన్లని షార్ట్అవుట్ చేశాం. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఈ వారంలో, ఈ నెక్స్ట్ వీక్ ఎండ్ లోపు ధరణికి సంబంధించిన పాత అప్లికేషన్లన్నీ, పాత వాటితో పాటు కొత్త అప్లికేషన్లు ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా న్యాయమైన వాటిని, జెన్యూన్గా ఉన్న వాటిని పరిష్కరించాం. జెన్యూన్ లేని వాటిని స్పీకింగ్ ఆర్డర్స్ అంటే రీజన్ మెన్షన్ చేస్తూ రిజెక్ట్ చేయడం జరిగింది. అదే రకంగా ఆనాడు 2020 రెవెన్యూ చట్టం, ఆ చట్టము ఒక పాముల పుట్ట లాంటిది. ఆ చట్టాన్ని సవరించే దాంట్లో పెద్దల కోదండరెడ్డి గారి నాయకత్వంలోని కమిటీ దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు పర్యటించి వివిధ రాష్ట్రాల్లో ఉన్న మంచిని సేకరించి దేశానికి భవిష్యత్తులో తెలంగాణ రెవెన్యూ చట్టం ఒక రోల్ మోడల్ చట్టాన్ని ప్రవేశపెట్టాలని ఒక కోదండరెడ్డి గారి కమిటీయే కాకుండా కేబినెట్ మంత్రులమే మేమే కాకుండా ఈ చట్టాన్ని పబ్లిక్ డొమైన్లో పెడతామని ఈ నెల 2వ తారీఖు అసెంబ్లీ సాక్షిగా చెప్పి 2వ తారీఖు నాడే పెట్టి ఈ పబ్లిక్ డొమైన్లో పెట్టిన ఈ రెవెన్యూ చట్టం మీద వివిధ వర్గాలు, మేధావులు, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతన్నలు, అనేక మంది